మరి అని. ఎందుకంటే పురోహితుడు ఆయన. వశిష్ఠుడు ఇంద్రుడి దగ్గరికి యజ్ఞానికి వెళ్ళిపోయినాడు. ఈ నిమి జీవనం ఎంతకాలం ఉంటుంది? ఆయన యజ్ఞాలు దేవేంద్ర యజ్ఞం అంటే ఆ లోకంలోకి వెళ్ళి అక్కడి కాల ప్రకారం 5 రోజులు చేసినా ఇక్కడికి వచ్చాడు. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఈ పరిస్థితిని ఆలోచించి ఇతరులైన ఋతుకులతోటి యజ్ఞాన్ని ప్రారంభించేసేసాడు. చేసేస్తే అక్కడ పూర్తయిపోయి యజ్ఞం వచ్చేశాడు వశిష్ఠుడు మధ్యలో. దుర్మార్గుడా, నన్ను యజ్ఞం చేయించమని నేను వస్తానంటే నాతో చెప్పకుండా ఇంకోళ్ళకి ఆర్తిజ్యం ఇచ్చి యజ్ఞం చేసేస్తావా అని కోపం వచ్చింది ఆయనకి. ఎప్పుడైతే ఇట్లా ఆయన కోపం వచ్చిన వాడి ఈ నిమిరాజు యొక్క దేహం పడిపోవుగాక అని శపించాడు. కోపాల్లో వాడు కోపాలు వచ్చినా ప్రమాదమే, అనుగ్రహం వచ్చినా ప్రమాదమే అంటుంటారు. అలా జరిగిందనమాట. ఆ తర్వాత అధర్మంగా శపించాడు ఆయన. యజ్ఞం చేయించమన్నాడే తప్పిస్తే ఈ ఆర్తిజ్యం నీకు ఇస్తానలేదు. ఈ ఆర్తిజ్యం నీకు ఇస్తాను అని చెప్పాక ఇంకోటికి ఇస్తే తప్పు. నన్యస్తవార్తిజ్యం అనదోషేణ అని ఆర్తిజ్యం పుచ్చుకున్నాడు. ఇప్పుడు అడుగుతారు, ఏమయ్యో వారు యజ్ఞం చేస్తారట, నిన్ను అధరుడిగా పిలిచాము అన్నారట. ఏమయ్యో ఇది ఎవరికి ఇస్తానం లేదు కదా అని అడుగుతాడనమాట. అభిపే యజమాన దోషాన్ని అనుసరించి ఎవరికి ఇస్తానని చెప్పలేదు, నువ్వు వచ్చి పుచ్చుకోవచ్చు అని. ఆ దోషం కలిగి ఇట్లా శపించాడనుకుందామా అంటే అది కూడా లేదు. అప్పుడు అతడికి ప్రతిశాపాన్ని ఇవ్వడానికి సమర్థుడయ్యుండి అంటున్నట్ట ఆయన, లోభం చేత ధర్మమును ఎరకండగా శపించావు, నీ దేహం కూడా పడిపోతుంది అన్నాడు. అయ్యా, రాజఋషులంటే ఇంతంత తపశ్శక్తి కలిగినటువంటి వారు. వశిష్ఠుడి దేహము పడిపోయింది, ఆ నిమిదేహం పడిపోయినది. ఆ సమయంలో వశిష్ఠుడి దేహాన్ని విడిచిపెట్టేసేసి మిత్రావరుణుల యొక్క పుత్రుడుగా మళ్లీ జన్మించాడు. ఈయనను అగస్త్యుడును వీళ్ళిద్దరూ కుంభ సంభవులు అన్నారు. ఆ మిత్రావరుణులు ఆకాశం మీద పెడుతుంటే ఊర్వశి కనపడింది వాళ్ళకి. ఆ కనపడిన మాత్రం చేతనే వాళ్ళ ప్రారంభం కొద్దీ ఆ రేతస్ఖలనం అయిపోయినది. అది కొండలో పడింది. ఆ మిత్రావరుణులు ఎట్లాంటి దేవతలు? వాళ్ళు యజ్ఞాల్లో ఆవిర్భాగాలు కలిగినటువంటి వారు. మైత్రావరుణ గ్రహం అని ఉన్నది. ఆ రేతస్సు ఊరికైపోకూడదు కనుక అక్కడ ఈ శాపం చేత మళ్లీ దేహాన్ని ధరించవలసినటువంటి వశిష్ఠుడు మళ్లీ దేహాన్ని ధరించి బయటకు వచ్చాడు కొండలోంచి అన్నారు. ఆ తర్వాత మునులు ఈ నిమి దేహాన్ని తైలాదుల్లో పెట్టి జాగ్రత్త పెట్టారు. ఆ సమయంలో యజ్ఞంలోకి వచ్చిన దేవతలను అడిగారట, ఏమయ్యా మీరు ప్రసన్నులైతే ఈ రాజుని మళ్లీ బతికించండి అయ్యా అని. అంటే వాళ్ళు తథాస్తు అనేశారు. వాళ్ళు అనేటప్పటికీ ఈయన మళ్లీ లేచి కూర్చున్నాడు. అయితే ఈ నిమి బ్రతుకుతూనే ఏమన్నాడు, నాకు ఈ దేహబంధాలు వద్దు నాయనా, ఆయన ఏదో శపించాడు అని చెప్పిన ఏదో ఆ తాత్కాలికమైన క్రోధంతో ప్రతిశాపం ఇచ్చాను తప్ప దేహం కావాలని నేను అనుకోవటం లేదు. హరిభక్తులైనటువంటి యోగులు ఆ హరి యొక్క వియోగంతో బాధపడుతూ ఉండేటటువంటి వాళ్ళై ఈ దేహమును కూడా కోరుకుంటూ ఉండరయ్యా ఎవరు కూడా. కనుక నీ దేహాన్ని నేను మరణ స్వభావం కలిగిన ఎప్పటికో ఒకప్పటికి పోవాలా అక్కర్లేదా? ఆ పోయేదేదో అయిపోయింది కదా, మళ్లీ దీనికోసమని ఈ దేహాన్ని ధరించడం ఏమిటి అని కనుక అనంటే ఆ దేవతలు అంటారు, ముల్లారా ఇతడు దేహము లేకుండానే జీవిస్తాడు అన్నారు. ఎందుకంటే జీవించాలని వాళ్ళు కోరారు, సదాస్తుని వాళ్ళు అనేశారు బతకాలి. ఈయన దేహం వద్దంటున్నాడు, ఏం చేయాలి? కాబట్టి దేహం లేకుండానే బతికేస్తాడయ్యా అన్నారు. అంటే ఎక్కడ ఉంటాడు అనని అందరిలోనూ ఉన్నాడు ఆయన. ఏమిటి అందరిలోనూ ఉన్నాడు? కనుమూసి రెప్పపాటు లేకుండా ఎంతసేపు ఉండగలరు ఎవరైనా? ఆ రెప్పపాటు పడడం అనేటటువంటి భారం ఈయన వల్లనే కలుగుతున్నదయ్యా అని మనుషుల్లో. అందుచేత అలా గుర్తింపబడుతూ ఉండేటువంటి వాడై కళ్ళు తెరవడం కళ్ళు ముయ్యడం ఈ లక్షణం చేత ఇతడు ఎప్పుడూ జీవించే ఉంటాడు. దేహబంధము ఉండదు, బతికున్నాడు, దేహబంధం లేదు. ఇదిట ఆ విధంగా ఉంటుండేటువంటి వారి తర్వాత మరి పుత్రులు లేనప్పటికీ దానికోసమని అతని దేహాన్ని మళ్ళీ మధించారు ఈ మహర్షులందరూ కూడాను. అప్పుడు ఓ కుర్రవాడు పుట్టాడు. వాడు జన్మచేతనే జన్మించాడు కనుక జనకుడు అన్నారు. విదేహుడైన నిమి చక్రవర్తి యొక్క స్వరూపంలోంచి పుట్టాడు కనుక వైదేహులు అన్నారు ఆ వంశంలో పుట్టిన వాళ్ళందరినీ కూడా. అయితే విశేషం ఏంటంటే వాళ్ళ వంశంలో అందరూ కూడా దేహబంధం లేనటువంటి వారే, జ్ఞానులు పుట్టారు వాళ్ళు. ఆ తర్వాత ఆ నగరానికి మథనం చేత పుట్టాడు కనుక వాణ్ణి మిథిలుడు అని పేరు పెట్టారు. ఆ పేరుతోటే లోకంతా కూడా ఆ మిథిలా నగర చక్రవర్తి అయిన మైథిలుడు అని అంటుంటారు ఆ రాజులందరినీ కూడాను. అతడే మథనం చేత పుట్టినవాడు కనుక మిథిలుడయ్యాడు కనుక మిథిలా నగరానికి కూడా నిర్మాణం ఆయనే చేశాడు అన్నారు.
అతడికి ఉదావసుమనేవాడు కొడుకు, అతడికి నందివర్ధనుడు, అతడికి దేవరాతుడు, అతడికి బృహద్రథుడు, అతడికి మహావీరుడు, అతడికి సుధుడి, అతడికి ధృష్టకేతువు, అతడికి హరిజస్వుడు, అతడికి మరువు, ఆ తర్వాత మరువుకి ప్రతీకుడు, అతడికి కృతిరథుడు, అతడికి దేవమీధుడు, అతడికి విస్తృతుడు, అతడికి మహాధృతి, ఆ మహాధృతి అనే వాడికి మహారోముడు, వాడికి స్వర్ణరోముడు, వాడికి హరస్వరోముడు, అతడికి శేరధ్వజుడు. ఈ శేరధ్వజుడు సీతాదేవి యొక్క తండ్రి అన్నమాట. యజ్ఞం చేసేటప్పుడు నాగలితోటి దున్నుతుంటే ఆ శేరము ధ్వజముగా కలిగిన వాడు ఆయన. ఆ శేరం ద్వారా అమ్మాయి సీతాదేవి దొరికింది. ఆ దొరికింది కనుక శేరమే చిహ్నంగా కలిగినటువంటి వాడిన అని ఆ పేరుతో శేరధ్వజుడు అన్నారు ఆయన. అతడికి కుశధ్వజుడు, అతడికి కృతధ్వజుడు, మితధ్వజుడు అని ఇద్దరు పుత్రులు. ఆ కృతధ్వజునకు కేశధ్వజుడు, అతడికి మితధ్వజుడు, అతడికి ఖాండిక్యుడు. ఈ ఖాండిక్యుడు అనేటువంటి వాడు మరి చాలా యాగ విశేషములను బాగా ఎరిగినటువంటి వాడు. సరే, అది కేశధ్వజుడికి రెండో వాడికి భానుమంతుడు, అతడికి శతద్యుమ్నుడును. ఈ ఖాండిక్య కేశధ్వజులు ఇద్దరిలో ఒకడు కర్మకాండ, ఒకడు జ్ఞానకాండ పరిపూర్ణులట వాళ్ళు. వాళ్ళ చరిత్ర పాపం కృష్ణదేవరాయలు రాస్తారు. అది కృష్ణదేవరాయలు రాయడం కాదు, విష్ణు పురాణంలో కూడా బాగా చక్కగా విస్తృతమైన గాథది. అంతకంటే కూడా చాలా చమత్కారంగా ఉంది. ఈయన శబ్ద చమత్కారం కోసం కొంత సౌష్ఠవాన్ని తగ్గించాడు గట్టిగా మాట్లాడితేను. ఆ తర్వాత అతడికి శుచి, ఆ మాట అంటే తెలుగు పండితులు కొడతారు. అఫ్ కోర్స్ ఐ ఆమ్ ఆల్సో తెలుగు పండిట్. అయితే శుచి అతడికి సనద్వాజుడు, అతడికి ఊర్ధ్వకేతువు, అతడికి అజుడు, అజుడికి పురుజిత్తు, ఈ మొదలైనటువంటి వారిగా ఆ వంశం విస్తృతం చెందుతోంది. అతడికి అరిష్టనేమి, అతడికి శృతాయువు, అతడికి సుపార్శుడు, అతడికి చిత్రరథుడు, అతడికి క్షేమధి, అతడికి సమరథుడు, అతడికి ఉపగురువు, అతడికి ఉపగుప్తుడు. ఆ తర్వాత అతడికి వస్వనంతుడు అని పేరు, అంటే అనంతమైన వసువు కలిగినటువంటి వాడు కనుక. అతడికి యుధుడు, అతడికి సుభాషణుడు, అతడికి శృతుడు, అతడికి విజయుడు, అతడికి ఋతుడు, అతడికి శునకుడు, అతడికి వేతహవ్యుడు, అతడికి ధృతి, అతడికి బహుళాశుడు, అతడికి కృతి, ఆ కృతికి మహావశి. ఇలాగా మైథుల రాజులు అందరూ కూడా ఆత్మజ్ఞాన నిపుణాహ అని వర్ణిస్తారు. వాళ్ళ వంశంలో పుట్టిన ప్రతి వాడికి ఉపనిషద్భాష్యాలు కంఠస్థం అన్నమాట. ఆ అనుభవ సిద్ధమైన జ్ఞానం అటువంటి వాళ్ళందరూ పుట్టారయ్యా. యాజ్ఞవల్క్యాది యోగీశ్వరుల యొక్క అనుగ్రహం చేత వాళ్ళు గృహంలో ఉన్న ద్వంద్వ బాధలు వాళ్ళకేమీ లేనిటువంటి వాళ్ళుగా తయారయ్యారు అని. ఇది శ్రీమద్భాగవతే నవమ స్కంధే త్రయోదశోధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీ గురుచరణారు విందాభ్యాన్ నమో నమః. హరయే నమః, హరయే నమః, హరయే నమః. శ్రీశుకోవాచ అథాతు శ్రూజితాన్ రాజన్ వంశస్వామస్య పావనః యస్మిన్నైలాదయో భూపాః కీర్త్యంతే పుణ్యకీర్తయః. శ్రీశుకుల వారు చెబుతున్నారు, పరీక్షణ్ మహారాజా ఇక్కడ ఇది కనపడాలి. ఎక్కడో చెబితే ఎలా చెబుతాను, వీళ్ళందరూ వినేస్తారు. మనిద్దరం రహస్యంగా మాట్లాడుకోవాలి. అక్కడ చంద్రవంశాన్ని కీర్తిస్తున్నా అని చూడండి అయ్యా అన్నారు. అది వినండి. ఏ వంశంలో ఐలాదులు భూపులు, ఐలాది మహారాజులు వర్ణించబడ్డారో. ఏదో ఒకటి తీయనే కాదు, ఏదో ఒకటి మజ్జిగ మాత్రం సుమా మొన్న బాధ పెట్టేసింది. ఆ తర్వాత విష్ణువు యొక్క నాభికమలంలోంచి బ్రహ్మదేవుడు పుట్టాడండి. మళ్ళీ మొదటికి వచ్చారు. చంద్రవంశం కావాలి కదా. అతడికి అత్రి మహర్షి పుట్టాడు. అత్రి యొక్క ఆనందాశ్రువుల్లోంచి అమృతమయుడైనటువంటి చంద్రుడు పుట్టాడు. బ్రహ్మ ఆ చంద్రుణ్ణి బ్రాహ్మణులకు, ఓషధులకు, నక్షత్రములకు అధిపతిగా చేశారు. ఆ సోముడు మూడు లోకాలని జయించినటువంటి వాడి రాజసూయం చేశాడు. ఈ రాజసూయం చాలా కొంపముంచే యాగం. ఆ వైశంపాయనుడు వైశంపాయనుడు కాదు, వైశంపాయనుడు ఎవరికి చెప్పారు? జనమేజయుడు. ఈ జనమేజయుడు వ్యాసుని పట్టుకుని బూతులు తిట్టాడు. నువ్వు దుర్మార్గుడు అన్నాడు. ఇదేమిటిరా అన్న. రాజసూయ యాగం తలపెడితే ఊరుకున్నావా నువ్వు? వద్దని చెప్పొద్దా అన్నాడు. ఎందుకంటే ఈ రాజసూయ యాగం ధర్మరాజు చేసినటువంటిది 8వ యాగం. సృష్ట్యాది నుంచి ప్రారంభించి, సృష్ట్యాది అంటే ఈ కల్పాది నుంచి. ఈ 8వ యాగంలో ఎప్పుడు రాజసూయ యాగమైనా ఏదో దెబ్బలాట వస్తూనే వచ్చింది. చంద్రుడు రాజసూయ యాగం చేశాడు, దేవాసుర సంగ్రామం వచ్చింది. ఇంకోడు వరుణుడు చేశాడు, ఇదిగో ఈ సంగ్రామం వచ్చింది. ఆ రాజసూయ యాగం తలపెట్టినప్పుడు వద్దని చెప్పొద్దా అన్నాడు. పాపం ఇంతటి వ్యాసుడు ఖిన్నుడైపోయి, నాయనా మాకు భూత భవిష్యత్ వర్తమాన పరిజ్ఞానం ఉన్నప్పటికీ కూడా జరగబోయేదాన్ని చెప్పే అధికారం లేదు. మామూలు మానవ ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఎందుకు నువ్వు అశ్వమేధ యాగం చేయడం ప్రారంభిస్తున్నావు? మాని, తగులడిపోతుంది, నువ్వు భ్రష్టుడు అయిపోతావు అని చెప్పాడు. అవి అలా కాదు, ఏ కోణంలోంచి ఈ దోషం వస్తుందో చెప్పు, అప్పుడు మానేస్తా, లేకపోతే మానని అడిపాడు.
అంటే జరగబోతుందని తెలిసినా కూడా ఏమిటి రాజసూయం అనేటప్పటికల్లా మొత్తం రాజులందరినీ జయించి తీసుకురావాలి. రెండవది అది ఇంచుమించుగా సంవత్సరం 10 మాసాలో 8 మాసాలో పడుతుంది ఆ యాగం యొక్క ప్రక్రియ స్వరూపం. 1 రోజు 2 రోజులు కాదు. అందులో డబ్బు ఖర్చు పెట్టడం ఎవరి వల్ల అయ్యే పని కాదు. మరుత్తుడు చేశాడు, అశ్వమేధం బాధలేదు. ఇదల్లా కాదు రాజసూయం. అందుచేత ఇంతకాలం జరిగేటప్పుడు ఏదో ఒక లోపం జరగకుండా ఉంటుందా? ఆ లోపం చేత ఆ యజమానునికి నానా ఇబ్బందులు వస్తాయి. లోకానికి, కేవలం యజమానునికి కాదు అని ప్రారంభం. ఆ రాజసూయం చేశాడు కనుకనే ఆ రాజసూయాగానికి వెళ్ళినటువంటి వాడు మైసభలోకి వెళ్ళి ఆ అవమానాలు పొందాడు కనుకనే మహాభారత యుద్ధం ప్రారంభమైంది అన్నారు. అది దోషం. అంతటి గొప్పది రాజసూయాగం మొట్టమొదటి చేసినటువంటి వాడు చంద్రుడు. ఆ తర్వాత వాడేం చేశాడు, బృహస్పతి యొక్క భార్య తారను బలాత్కారంగా స్వీకరించాడు. బృహస్పతి అడిగినా ఇవ్వలేదు. ఈయన ఇవ్వకపోయేటప్పటికీ దేవాసుర యుద్ధం ప్రారంభమైంది. లోకంలో వాడి మిత్రువు వీడికి శత్రువు అవుతాడు కదా. ఆ రకంగా శుక్రాచార్యులు బృహస్పతికి శత్రువు అయినాడు చంద్రుడు. శుక్రాచార్యుడికి రాక్షసులు శిష్యులు. ఈ శుక్రాచార్యులతో సహా రాక్షసులందరూ ఇతర పక్షాన్ని వచ్చి అది బృహస్పతి గారి భార్యను ఇవ్వకుండా ఉండగలందులకు వేళపో దెబ్బలాట. బృహస్పతి భార్యను ఇచ్చి తీరాలేనని దేవతలు దెబ్బలాట. మా బృహస్పతిని అవమానం చేస్తావా అని. ఏమన్నా నిమిత్తం ఎంత బాగుందో చూడండి. దేవాసుర సంగ్రామం ఏర్పడింది అన్నారు. ఆ రణంలో ఈ రాక్షసులు వీళ్ళు యుద్ధం చేసేస్తుంటే శుక్రాచార్యులు వారు చంద్రుడికి సహాయం చేశాడు. శివుడు తన యొక్క గురువుగారి పుత్రుడైన బృహస్పతికి సహాయంగా ఆయన వచ్చాడు. అంటే శివుడు కూడా తన గురువు యొక్క పుత్రుడు బృహస్పతి. ఏం చదువుకున్నాడో ఆయన దగ్గర మనకైతే తెలియదు. ఆ తర్వాత అంగిరస్సులు అనేటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా అది అంగిరో మహర్షి దగ్గర శివుడు విద్యాధ్యయనం చేశాడు అని చెబుతున్నారు. దానికి కారణం సరే అది ఒక ప్రసిద్ధి ఉన్నది కథల్లో. సరే ఇంద్రుడు కూడా గురు బృహస్పతికి సహాయం కోసం వచ్చాడు. ఇది తారానిమిత్తక సంగ్రామం. అందుకోసమని మహాసంహారం జరిగిపోయినప్పుడు అంగిరస్సు వచ్చి ప్రార్థించాట. ఏమిట్రా ఈ విరాట్ యుద్ధం ఉన్ను మనమేదో లోపాయికారిగా దీన్ని సమాధానం చెప్పేసేయాలి కానీ అని చెప్పారు. బ్రహ్మదేవుడు చంద్రుడిని తిట్టాడు, నిర్భర్సనం చేశాడు. ఆ తారని పిలవమన్నారు, బృహస్పతికి ఇప్పించారు. సరే ఆ సమయంలో ఈవిడ గర్భవతి అయ్యేప్పటికీ దుర్మార్గురాలా వాడి నుండి గర్భాన్ని ధరించి నా ఇంట్లోకి వస్తావా, గర్భాన్ని విడిచి పారాయి అన్నాడు ఈయన. సరే పాపం నేను సంతానం కావాలని కోరుకుంటున్నాను అని బృహస్పతి చెప్పిన మాట. అయ్యేప్పటికీ అదేంటి ఇలాంటి పనులుంటాయా అని అనుకుంటారు. వాళ్ళకి ఇవి దోషం కాదు. శాస్త్రంతో మనుష్యాధికారిత్వాత్. నువ్వు భూలోకంలో పుట్టావు కనుక నీకోసం చెప్పాను కానీ శాస్త్రం వాళ్ళ కోసం కాదురా అన్నారు. ఈ శాస్త్రములు వాళ్ళకి ప్రవర్తించినప్పుడు వాళ్ళని దోషులుగా మనం భావన చేస్తే మనం దోషులమవుతాం కానీ ఆ దోషం వాళ్ళకేం పట్టదు. అది మాత్రం మనసులో పెట్టుకోవాలి పెద్దవాళ్ళని గురించి విచారణ చేసేటప్పుడు. సరే ప్రకృతంలోకి వస్తే ఎప్పుడే నిన్ను భస్మం చేసేస్తాను జాగ్రత్త. పాపం సిగ్గుపడిపోయింది ఆమె. ఆ సంతానాన్ని అక్కడ కనేసింది. ఏమిటండి కావాలనుకున్నప్పుడు కనీయగలరా? మరి కనీసారు వాళ్ళు. మీరు కనిస్తే మీ ఇష్టం, మీ ఎలా సంచరించినా మేము మాట్లాడాం. ఆవిడ ఏకంగా 12 సంవత్సరాలు 14 సంవత్సరాలు గర్భాన్ని ధారణ చేసేసిందిట. ఎవరు దితి. మీరు ధారణ చేయండి, మేమేమో కంటే రామచంద్రుడు లాంటి పుడుతున్నాండి కనండి, లేదంటే హిరణ్యకశిపుడు లాంటి వాడిని కనేయండి. ఏదో రకంగా పరమేశ్వర సంబంధం కలుగుతుంది, మనకి బాధ లేదు అన్నారు. తప్పే ఉందండి. మోక్షాన్ని కలిగింపచేసే స్థితికి కావలసి వచ్చినప్పుడు ఏదో ఒక మార్గం. శత్రుత్వం కూడా భక్తే అని చెప్పి చూపించారు. వాడి సంపర్కం అండి. అగ్నిని ఎట్లా ముట్టుకున్నా కాలుస్తుంది. పరమేశ్వరుని ఎట్లా స్పృశించినా ధ్యానం చేసినా ముక్తినిస్తాడు. మీ ఇష్టం ఏ రూపంలో మీరు ధ్యానం చేసుకున్నా సరే అని అనేటప్పటికీ ఆ కుర్రవాడు కలిగేటప్పటికి పాపం ఆ శిశువును చూచాడు ఈ బృహస్పతి. అబ్బే వీడు నా కొడుకు అన్నాడు. ఇందాక అన్నది వేరు, ఇప్పుడు వచ్చేటప్పటికి ప్రేమ పుట్టింది ఆ కుర్రవాడిని చూచేటప్పటికి. చంద్రుడు అబ్బిబ్బే నా కొడుకున్నావు కదా, ఇందాక నీకు సంబంధం లేదన్నావు కనుక వీడు నా కొడుకే అన్నారు. అది పుత్రేచ్ఛ. ఏం చేస్తారు, మమాయంసుతో నతవా, ఇది ఇద్దరు అనే మాట ఒకటే. వీడు నా పుత్రుడు కాని నీవాడు కాడు అని. సరే ఆ ఋషులు వీళ్ళందరూ కూడా చూచి ఇది కాదు విధానం అని చెప్పి తారాదేవి లోపలికి తీసుకెళ్ళి అమ్మ వీడెవడు పుత్రుడు అని. ఆవిడికి తెలుస్తుందా ఏంటి? తెలుస్తుంది. కామశాస్త్రం చెప్పింది ప్రత్యేకంగా. ఏ సమయంలో తాను ఆ ఆనందాన్ని పరిపూర్ణంగా పొందగలిగినదో
అది కనుక జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇవాళ నేను గర్భధారణ చేశాను అని చెప్పగలదుట ఆ స్త్రీ. ఆ కామేచ్ఛ అంత తీవ్రంగా ఉండాలి, ఆ కామేచ్ఛ అంత సంతృప్తి పొందాను అని తెలుసుకోగలగాలి. ఆవిడ చెప్పింది వీడు చంద్రుడి పుత్రుడేనయ్యా అని. అనేటప్పటికీ ముందు ఏం చెప్పలేదుట. చెప్పలేకపోతే తిట్టారు అందరూ కూడాను. అప్పుడు బ్రహ్మదేవుడు ఆవిడని ఏకాంతంలోకి తీసుకువెళ్ళి ఎవడడిగితే చంద్రుడి పుత్రుడయ్యా అని చెప్పింది ఆవిడ. సరే సోముడు చంద్రుడి పుత్రుడు అని ఆమె నోటమ్మట మాట్లాడడం అంటే మా అబ్బాయే కదా అని సంగతి తీసుకున్నాడు చంద్రుడు. వాదం చేసుకుంటున్నారు కదా. ఆ విధంగా ఉండేటప్పటికి బ్రహ్మదేవుడు ఆ కుమారునకు బుధుడు అని పేరు పెట్టాడు. మనమనుకునే అధర్మస్థితి అక్కడ కూడా ఉంటే బ్రహ్మదేవుడు అంతటి వాడి కుర్రవాడికి బుధుడు అని పేరు పెట్టడం, ఈ విధమైనటువంటి విధానాలు జరిగే అవకాశం ఉంటుందా? హనుమంతుడు దేని పేరు అంజనాసూను కేసరనందన వాతాత్మజ అని చెప్పుకున్నాడు. అది అధర్మమే అయితే ఇలా చెప్పుకుంటారండి ఎవరైనాను? చెప్పుకునే అవకాశం ఉందా? అది అధర్మం కాలేదు వాళ్ళకి. ఎందువల్ల అని వాళ్ళు మనుష్యులు కారు మొట్టమొదటి విషయం. రెండవది అయోనిజులు, వాళ్ళకి ఈ విషయాలకి ఏమీ సంబంధం లేదు, అందుచేత విశేషము అని. సరే మొత్తం మీద ఆ శిశువు చాలా పెద్ద బుద్ధిమంతుడు. బుధుడంటే సామాన్యమైన వాడు కాడు, విద్యలకు అధిపతి అవుతాడు. నన్ను మా చిన్నతనంలో నేను 9వ సంవత్సరంలో ఉండగా మా నాన్నగారు మా జాతకం కాశీలో పండితులకు చూపిస్తే బుధేన మీమాంసకో భవతి అని చెప్పారు. వారు ఇంటికి వచ్చిన తర్వాత ఈ ముక్క చెప్పారు నాకు. అయితే నేను మీమాంస దుఃఖహరిగా పోలనుకుని దాని మీద దృష్టి పెట్టాను. లేకపోతే నాకు మీమాంస రావడం ఏమిటి? ఈ విధంగా ఆ గురువుల ఉపదేశం కొంచెమైనా దాంట్లో ఏదో కొంచెం జ్ఞానం వచ్చింది అన్నారు. ఈ విధంగా చూస్తే ఆ తర్వాత ఈ బుధుడు అనేటటువంటి వాడికి బుధుడు అని పేరు పెట్టారు బ్రహ్మదేవుడు. ఆ శిశువు యొక్క గంభీర అతిశయమైన బుద్ధితో చూసి, బుద్ధి కలిగినటువంటి వాడిని చూసి, బుద్ధిమంతుడైన కొడుకును చూస్తే తండ్రి ఆనందించడం సహజం గనక చంద్రుడు కూడా చాలా ఆనందాన్ని పొందాడు. అతడికి బుధుడు అనేటటువంటి వాడి ఇతడు కదా. ఇలా అనే ఒక అమ్మాయి యందు పురూరవుడనే రాజు పుట్టాడు. అదేమిటయ్యా అంటే ఇంద్రసభలో నారదుడు అనేక గీతాలను గానం చేస్తూ పురూరవుడని యొక్క కీర్తిని గురించి వర్ణిస్తారు. పురూరవుడి కీర్తిని గురించి వర్ణిస్తే ఏమైందయ్యా అని ఆమె యొక్క పురూరవుడి యొక్క రూపము, గుణము, పరాక్రమము, ఉదార గుణము ఇవన్నీ కూడా వర్ణించేటప్పటికీ ఊర్వశీదేవికి ఆ పురూరవుని మీద ప్రేమ కలిగిందిట. వినినంత మాత్రం చేత. ఎంత అదృష్టమో! చూసినా ఎవరి మీద ప్రేమలు కలగటం లేదు లోకంలో ఎక్కడాను. ఆ మిత్రావరుణుల యొక్క శాపం చేత ఈ ఉర్వశి మనిషి రూపాన్ని ధరించినటువంటిది ఆ మన్మధుడిలాగా రూపవంతుడైనటువంటి పురూరవుడి దగ్గరికి వెళ్ళి అతని సమీపానికి చక్కా వచ్చింది. ఆమె మీద ఈయనకు కూడా మోహం కలిగింది. శాపం చేత భూలోకంలోకి వచ్చింది కదా, కాబట్టి సంతానాన్ని కన్నదామె. దేవతాకాంతగా మాత్రమే వస్తే సంతానానికనే యోగ్యత లేదప్పుడు. ఆ తర్వాత ఓ సుందరి నీకు స్వాగతం, కూర్చో, నీకేం చేయమంటావు సేవను నన్ను అని ఇలా ప్రారంభించి నీ రూప సౌందర్యం ఎంత గొప్పది అనంటూ తన అభిప్రాయాన్ని ఈయన చెప్పాడు. ఆ చెప్పిన తర్వాత మన ఇద్దరికీ కూడా లెక్క పెట్టలేనన్ని సంవత్సరములు మన ఇద్దరము ఈ గృహంలో ఉండిపోతే ఎంత బాగుండో కదా అన్నాడు. ఎంత ధైర్యం అంటే ఆమె యొక్క రూపలక్షణాలను చూచి ఒక్కొక్క మాటే వచ్చాయన్నమాట. ఎవరు నువ్వు, స్వాగతం, వగైరా 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 మాటలు. స్వాగతం చెబుతా బేటయా, మీ ఇంటికి ఎందుకు నన్ను రమ్మంటావు అని తిరగబడింది అనుకోండి, సమాధానం ఏం లేదు. ఒకళ్ళ యొక్క అభిప్రాయ ఆవిడంటుంది, ఓ సుందర, నిన్ను చూస్తే ఎవరు మనస్సును మరొక లగ్నమైనటువంటి మనస్సును వెనక్కి తీసుకోగలరు కనుక నీమే పడిన నా దృష్టి ఉన్నదే వెనక్కి రానంటోంది అంది ఆవిడ. ఎందుకంటే చెప్పవలసిందేముంది, అయితే చిన్న మాటలు ఒకటి చెబుతాను, దాన్ని అంగీకరిస్తే నీ దగ్గర నివసిస్తాను నేను అన్నది. నా దగ్గర 2 మేకపిల్లలు ఉన్నాయి. ఈ మేకపిల్లల్ని నీ దగ్గర పెడుతున్నాను, రక్షణ చేస్తూ ఉండు వాడిని. అవి నాకు చాలా క్రీడాపాత్రములు. కుక్కల్ని పెంచుకుంటుంటారు కదా, ఆవిడ మేకపిల్లల్ని పెంచుకుంది, తప్పేముంది. ఆ కుక్కని పెంచుకుంటే పాపం చెప్పింది శాస్త్రం, మేకపిల్లని చెప్పుకుంటే చెప్పలేదు. నెమలి ఇలాంటి వాటిని పెంచితే ఓ దోషం చెప్పింది ప్రత్యేకంగా. సరే, నాకు ఇప్పుడు నెయ్యి మాత్రమే ఆహారం, ఇంకేం తిన్ను. రోజు శుభ్రంగా ఇంత కడవతోటి నెయ్యి పంపించేయాలి, ఆ రోజుకు ఆ రోజు తయారైనటువంటి నెయ్యా అని. ఆ తర్వాత ఎప్పుడైనా ఏకాంత స్థలంలో ఉన్నప్పుడు మన ఇద్దరము ఒకళ్ళ శరీరం మీద వస్త్రాలు లేకుండా ఒకరు దర్శించుకున్నా, ఇతర సమయములలో ఎప్పుడైనా దిగంబర రూపం నీది కనుక కనబడితే అంతటితో మన సంసారం కృష్ణార్పణము అన్నారు వాళ్ళు.
ఆ రెండు నియమాలను అంగీకరించు అన్నది. తథాస్తు అన్నాడు. ఆ వ్యామోహం ఉన్నప్పుడు దేనికైనా సిద్ధమైపోతూ ఉంటారు, సహజమది. ఈ రెండు నియమాలు కూడా ఆవిడ ఎందుకు పెట్టింది అని అంటే రాబోయే కాలంలో ఇక్కడి నుంచి వెళ్ళడానికి ఉపయోగిస్తాయని పెట్టుకుందన్నమాట. సరే, నరలోక విముడి అతనితోటి అటువంటి ఇంతటి సౌందర్య రాశిని ఎవడు విడిచిపెడతాడు అన్నాడు. ఆయన స్వీకరించాడు. ఇంతటి మహాసుందర పురుషుణ్ణి నేను మాత్రం విడిచిపెడతానా అని ఆమె అన్నది. సరే, మొత్తం మీద వాళ్ళిద్దరూ ఆ సంసారాలు చేయడం ప్రారంభించారు. వివాహం అయినట్టుగా మాత్రం ఎక్కడా వర్ణించలేదు. విహార స్థలాల్లో విహరించారు. నందనవనం, చైత్రరథం, ఇవన్నీ ఉద్యానాలన్నీ కూడా స్వేచ్ఛగా. ఇలా ఉంటుంటే చాలా సంవత్సరములు గడిచిపోయినాయి. ఇంద్రుడు తన ఈ భార్య సభలో ఉర్వశి ఏమిటయ్యా కనపట్టలేదు ఈ మధ్యన చాలా కాలం నుంచి అని అడిగాట. అక్కడ పైన అడిగేటప్పటికీ గంధర్వుల్ని పంపించారు, తీసుకురండి అని. లేదయ్యా, అక్కడ ఊర్వశి వారి ఇల్లు తాళం వేసిందండి అన్నారు. ఏం చెబుతారు అంతకంటే మామూలు మాటల్లో చెప్పాలంటే. ఆ తర్వాత గంధర్వులు ఈవిడ ఇక్కడ ఉన్నది అనే విశేషాన్ని తెలుసుకుని ఆ అర్ధరాత్రి కాలంలో ఆ ఊర్వశీదేవితో సహా ఒకే శయ్య మీద పరుండి ఉంది ఏదో ఆనందాలని అనుభవిస్తూ ఉండేటటువంటి సమయాన్ని చూచి ఈ మేకపిల్లలన్నింటినీ పట్టుకుపోయారు. వాళ్ళు పట్టుకుపోయేటప్పటికి ఆకాశం మీద వెరవడం ప్రారంభించాయి. బాబోయ్ నా మేకపిల్లలు అన్నది ఆవిడ. ఆర్తుల్ని రక్షించాలి కదా, వరుస్తున్నాయి కాబట్టి వస్త్రాన్ని కట్టుకోవడం మరిచిపోయి కూడా ధనుర్బాణాలు పుచ్చుకుని వెళ్ళిపోయి వాటిని జయించి పట్టుకొచ్చాడు ఈయన. ఆ సమయంలో ఆకాశం మీద నుంచి ఈయన పెడుతుంటే విద్యుత్తులు మెరుపులు మెరిపించారట. నా మేకపిల్లలు ఏమైపోయాయని గుమ్మంలోకి వచ్చి చూసింది ఈవిడ. ఆయన దిగంబర వేషం కనపడింది. సరిపోయింది కదా, ఇప్పుడు ఇంకా వెళ్ళిపోవాలి అని తేలిందన్నమాట. ఆ విధంగా ఊర్వశిని వారు పట్టుకుపోయారు వెనక్కి. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణ గోవింద హరే మురారే. అయితే ఆవిడ ఈ నియమము భంగపడిందో పుత్రుల్ని రక్షించలేకపోయినాడు మేకపిల్లల్ని. రెండవదేమో ఆ నగ్న స్వరూపాన్ని దర్శించవలసి వచ్చింది అని. భార్య అయినా భర్త అయినా ననగ్నాం స్త్రిజమీక్షేతాన్యత్ర మైథునాత్ అని ఒక నియమం. ఆ ఏకాంతంలో ఉన్నప్పుడు వాళ్ళ ఇష్టం, పెళ్ళాం ఎంగి తినకూడదు. మరి శృంగార రసంలో చూస్తే అసలు మధురాస్వాద అని ఓ బ్రహ్మాండమైన వర్ణనం చేస్తారు. ఇలాగయ్యా అన్నారు. ఆ సమయంలో దోషం లేదు, ఇతర సమయాల్లో నియమం అయ్యా ఇది అన్నారు. అందుచేత ఇతర సమయంలో ఆ పుత్రుల్ని రక్షించడం కోసం గంధర్వుల దగ్గరికి వెళ్ళి వచ్చాడు కనుక ఆ సమయంలో చూచింది కనుక ఇతన్ని ఆమెను తీసుకుపోయినారు అన్నారు. ఇతను ఆవిడ వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళ జలగెత్తులతో సహా సరస్వతీ నదీ తీరం నుంచి వెళ్ళిపోతోంది ఆవిడ. జాయే తిష్ట తిష్ట అన్నాడు. అక్కడ విశేషం ఏమిటి అంటే ఆమెను గురించి సంబోధనం చేసేటటువంటి సమయంలో ఈయన అహోజాయే తిష్ట తిష్ట, వ్యాస మహర్షి రాసిన పదం. పత్ని అనలేదు, ఓ జాయా. జాయా అంటే అర్థం ఏమిటి? ఆ శబ్దానికి అర్థం ఆత్మయ తస్యాం పునర్జాయతే, వీడే ఆమె యందు మళ్లీ పుడుతున్నాడు. పొరపాటున బిళ్ళాన్ని ఊరుకోమ్మా తల్లి అంటే ప్రమాదం ఏం లేదు. ఆ పుట్టినటువంటి పిల్లవాడు వీడే కదా, కాబట్టి తల్లి అన్నాడు. మురిగిపోయిందేముంది? ఆ ప్రమాదవశం చేత నా నష్టమానం అలా పిలిస్తే తప్పు, అది వేరే విషయం. సరే, ప్రకృతంలోకి వస్తే ఈయన ఏమని పిలుస్తున్నాడు? జాయే, పిల్లల్ని కనవలసినటువంటి దానవు ఇలా విడిపోతున్నావేమిటి అన్నారు. అంటే నన్ను విడిచిపెట్టేసేయకన్నాడు. ఎందువల్లనంటే నీ వాక్కులు నన్ను ఇలాగా మోహపరిచేస్తున్నాయి. నీ మాటలు గౌరవిస్తాను, ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు ఆ మేకపిల్లల్ని ఎవరూ ఎత్తుకుపోయేట్టుగా చూడను అని ఏదో తన యొక్క బాధను చెప్పుకుంటున్నాడు. నిజమే, నువ్వు లేకపోతే ఈ దేహం చచ్చిపోయి ఇక్కడ పడిపోతుంది ఇప్పుడు అన్నాడు. అందరూ అలాగే అనుకుంటారు కదా. అతను లేకపోతే నేను బతకలేనండి అని అంటుంది ఆవిడ. ఆ అమ్మాయి లేకపోతే ఇంకేం లేదు అంటాడు. ఏమీ లేదు, అన్నీ బోగస్తే, 4 రోజులు దూరంగా ఉంటే మొత్తం కృష్ణార్పణం. సరే, ఆ ఊర్వశి అంటుంది, ఓ రాజా, నువ్వు పురుషుడవు, చచ్చిపోకూడదు నాయనా, ఉరకములు నిన్ను తినకూడదు. స్త్రీల యొక్క హృదయం తోడేళ్ల యొక్క హృదయంలాగా క్రూరమై ఉంటుంది, కంగారు పడకు, ఇది సహజం. వాళ్ళతో స్నేహం చెయ్యకూడదు, అది స్థిరకాల స్థాయి కాదయ్యా. కనుక స్త్రీలు అనేటువంటి వాళ్ళు దయాస్వభావం తగ్గిన వాళ్ళు, సాహసము ఇష్టముగా కలిగిన వారై ఉంటుంటారు అని. స్త్రీణాం అష్టగుణం సాహసం అని వర్ణిస్తారు. ఆ మగవాడి కంటే కూడా స్త్రీకి 8 రెట్ల సాహసం ఉంటుందట. ఎప్పుడు ఏముండదు, హాయిగా ప్రసన్నంగా ఉంటారు. తిరకాసు వస్తే మాత్రం
అవసరమైతే మొగుడిని కూడా కత్తితో నరికేస్తారు, పిల్లలు కూడా కత్తితో నరికేస్తారు. పేపర్లు చూస్తున్నాం కదండి, మనం వేరే చెప్పక్కర్లేదు, శాస్త్రం అసత్యం కాదు. అలానని అందరూ అట్లా కాదు. ఆ స్థితి వచ్చిన వారి యొక్క లక్షణం. వాళ్ళు స్వల్పమైన విషయముల కోసం కూడా భర్తనైనా సోదరునైనా చంపేయడానికి సిద్ధపడిపోతారయ్యా అన్నారు. కనుక వాళ్ళతో స్నేహం ఉండకూడదు. విశేషించి మేమెవరము అని అప్సరకాంతలం. అప్సరకాంతలు అనంటే ఏమిటి అని దేవవేశ్యలు అని అర్థం. అంటే స్వైరవృత్తయ పూంశ్చల్య, ఇది మా స్వభావం. పూంశ్చలి అంటే తనకు ఇష్టమైన కనపడిన కంటికి ఇంపుగా కనపడిన ప్రతి పురుషునితోటి ఆనందాన్ని అనుభవించే స్త్రీ అని అర్థం పూంశ్చలి అంటే. అట్లాంటి లక్షణాలు కలిగిన వాళ్ళని మమ్మల్ని ప్రేమించడం ఏమిటయ్యా, వదిలిపెట్టేసేయాలి. ఆ సంవత్సరంలో ఒక్క రాత్రి మాత్రం మళ్ళీ నీకు కనపడుతూ ఉంటాను అన్నది. ఇలా ఏవేవో మరి సంతానములు ఉన్నాయి మనకి అని చెప్పినది ఆవిడ పాపం. ఆ సంతానం సరే ఇవన్నీ విన్నటువంటి వాడి ఆమె గర్భవతి ఉందని అనుకున్నాడు. సంతానం ఉంది అనే మాటకు అర్థం ఇదే అన్నమాట. చాలా అపత్యాలు సంతానం ఉంటుంది అని. సరే సంవత్సరాంతంలో ఆ కురుక్షేత్రంలో ఆ మహానందంతో ఆమెతో పాటు ఒక రాత్రి మళ్ళీ క్రీడించాడు అన్నారు. అప్పుడు అంటుంది ఆవిడ, ఓ రాజా, ఈ గంధర్వులను సేవించు, దానివల్ల వాళ్ళు నన్ను నీకు మళ్ళీ సమర్పిస్తారు అని. వాళ్లే కదా పట్టుకోవడానికి వచ్చారు అని అంటే ఆయన గంధర్వుల్ని సేవించాడు ప్రత్యేకంగా. లోగడ చెప్పుకున్నాం, స్త్రీకామో గంధర్వ, స్త్రీకాముడు గంధర్వుణ్ణి సేవించాలి అని చెప్పి. ఆ తర్వాత ఆ ఆరాధన చేత సంతృష్టి చెందినటువంటి గంధర్వులు ఊర్వశి అనే పేరు కలిగిన ఒక అగ్నిస్థాలిని ఇచ్చారట వారు. ఈ అగ్నిస్థాలి అనేటటువంటిది ఏం చేసింది, ఆ రాజు ఆమెనే ఊర్వశను అనుకుంటూ ఆవిడే ఊర్వశను అనుకుంటూ సంచరించాడు అనని. ఆ తర్వాత ఈ అగ్నిస్థాలి అని తెలుసుకున్నాడు పాపం. ఆ అగ్నిస్థాలి అని ఎప్పుడైతే అయిందో దాన్ని అడవిలో అట్టే పెట్టి వెళ్ళిపోయినాడు. దాన్ని త్రేతాయుగంలో వేదత్రయమునకు ఈ స్థాలి మళ్ళీ పుట్టింది. అంటే ఈ స్థాలి అంటే గిన్నె కదా అండి, గిన్నెైనా దానికి అధిష్టాన దేవత ఉంటుంది, ఒప్పుకోవాల్సిందే. ఆ రకంగా మళ్ళీ పుట్టింది అన్నమాట. పుట్టేటప్పటికి రాజు ఆ వనంలో ఆ స్థాలిని చూచి శమీగర్భమును అశ్వత్థమును చూచాడు. శమీగర్భము శబ్దం అంటే జమ్మి చెట్టు లోపల దాగుందనో అవి కాదు అర్థాలు. జమ్మి చెట్టు పైన మొలిచిన రావి చెట్టు అని అర్థం. శమ్యాహ గర్భ షష్ఠీ సమాసమే చేయాలి, లేకపోతే స్వరం కుదరదు అక్కడ. ఆ శమీగర్భ శబ్దానికి అశ్వత్థము అని అర్థం. జమ్మి చెట్టు పైన మొలిచిన జమ్మి చెట్టు యొక్క పుత్రుడు అన్నమాట వాడు. ఆ అశ్వత్థం అందులో అగ్నిని చూచారట దేవతలు. కాబట్టి అలాంటి రావికర్రలను పట్టుకొచ్చి అగ్నిమథనం చేయాలి అని అంటారు. సరే, 2 అరణులను అక్కడ పెట్టినటువంటి వారలై ఊర్వశీలోకాన్ని కోరుకుంటూ కింద ఒక అరణిని ఉత్తరారణి పూర్వారణి అని చెప్పి దానిపైన ఉత్తరారణి అని చెప్పి ఒకదాన్ని పెట్టి అగ్నిహోత్రాన్ని వధించాడు. ఇదే నేను, అదే ఊర్వశి అనుకున్నాడు పాపం. దాంతో అగ్నిహోత్ర స్వరూపమైనటువంటి పుత్రుడు పుట్టాడు అనున్నాడు. పుత్రుడు కావాలి అని అనుకుని అందులోంచి అగ్ని పుట్టాడు. అతడే ఈయన యొక్క పుత్రుడయ్యాడన్నమాట అని. ఊర్వశీలోక ప్రాప్తితోటి అతడు ఆ అగ్నితో ఇష్టులు యాగాలు చేశాడు. సరే, పూర్వకాలంలో కృతయుగంలో ప్రణవరూపమై వేదముంటే ఒకే దేవుడు నారాయణుడు అనుకుంటే ఈ లౌకికమైనటువంటి అగ్ని కూడా ఒకటే ఉండేది తప్ప శ్రౌతాగ్ని అనేటువంటిది ఉండేది కాదు అప్పట్లో. అంటే సృష్టి ఆది కాలంలో చెప్పేటటువంటి మాట. ఆ రాజా త్రేతాయుగంలోకి వచ్చేటప్పటికీ వేదత్రయి అనే పేరుతో వేదములన్నీ కూడా ప్రాదుర్భావం చెందాయి. ఋషీశ్వరులు వాటిని స్వీకరించారు. ఆ అగ్ని అనేటువంటి పుత్రుడిని తీసుకుని ఇతడు ఆ యాగం చేసుకుని ఈ అగ్నిహోత్రుడి వల్లనే స్వర్గాన్ని పొందాడు. అంటే పుత్రుడుగా భావన చేసినటువంటి వాడై గంధర్వలోకానికి వెళ్ళాడు. ఇది శ్రీమద్భాగవతే నమో స్కంధే చతుర్దశోధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమద్ గురుచరణారవిందాభ్యాం నమో నమః. హరయే నమః. హరయే నమః. హరయే నమః. శ్రీశుకోవాచ ఐలస్యజోర్వశీ గర్భాత్ షడాసన్నా నృపాత్మజ ఆయుశ్రుతాయు సత్యాయురయోధ విజయో జయ. ఈ ఉర్వశీ గర్భంలోంచి పుట్టినటువంటి పిల్లలు 6 పిల్లలు ఉన్నారట ఆయనకి. ఎవరు వాళ్ళు? ఆయువు, శృతాయువు, సత్యాయువు, రయుడు, విజయుడు, జయుడు అని చెప్పి పేర్లు వెళ్ళవి. ఇందులో శృతాయువుకి వసుమంతుడు, అతడికి సత్యాయువుకి శృతంజయుడు, అతడికి రయుడు, ఆ రయునకు ఏకుడు అనే పుత్రుడు. ఇది సంఖ్యావాచకం కాదు, ఏకహ, వాడి పేరే ఏకుడు. లోకంలో ఈ తెలుగు ఏకుడైతే ప్రమాదం. సరే,
అతడికి జయుడు, అతడికి అమితుడు, అతడికి విజయుడు, అతడికి భీముడు అనే పుత్రులు పుట్టారు. భీముడికి కాంచనుడు, అతడికి హోత్రకుడు, అతడికి జహ్నువు, అతడే ఋషి అయ్యేటువంటి వాడై ఈ గంగానదిని లోపలికి పుచ్చేసుకోవడం, మళ్ళీ విడిచిపెట్టడం, ఇవన్నీ. ఆ జహ్నువునకు పురుడు అనేటువంటి పుత్రుడు, అతడికి బలాకుడు, అతడికి అజకుడు, అజకుడు యొక్క కొడుకు కుషుడు, వాడికి 4 కొడుకులు పుట్టారు. కుశాంబువు, మూర్తయుడు, వసువు, కుశనాభుడు అని చెప్పి. కుశాంబువు యొక్క కొడుకు గాధి అని, అంటే విశ్వామిత్రుని యొక్క తండ్రి గారు. ఆ గాధికి సత్యవతి అనే ఒక అమ్మాయి కలిగింది. ఆవిడ భృగువంశంలో రుచీకుడు అనేటువంటి వాడు మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయవయ్యా అని అడిగాట ఋషీశ్వరుడు వచ్చి. సరే, అతన్ని అయోగ్యుడిగా భావించినటువంటి ఆ గాధి, నీకు ఈ అమ్మాయిని ఇవ్వాలంటావా? సరే అయితే ఓ పని చేయి, నల్లని చెవులు కలిగినటువంటి అశ్వములు, గుర్రాలు ఉన్నాయి కదా, అట్లాంటి వాటిని 1000 పట్టుకురా, కన్యాశుల్కం ఇస్తే అప్పుడు అమ్మాయిని ఇస్తే ఎలాగా కుదిరే పని కాదు కదా అనుకున్నాడు పాపం. అయితే మేము కుశికులం అని చెప్పేటప్పటికీ ఆయన వరుణదేవుని దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా నాకు పెళ్లి చేసుకోవాలనుంది, ఇలాంటి గుర్రాలు 1000 కావాలి అన్నాడు. ఇచ్చినప్పుడు ఆయన ఇచ్చేసాడు పాపం. ఇదిగోనయ్యా నువ్వు అడిగిన గుర్రాలను మొన్నడే చక్క వచ్చాడు ఈయన. ఈ సత్యవతిని ఆవిడకిచ్చి పెళ్లి చేయవలసి వచ్చింది. ఆ భార్యతో కొడుకున్నటువంటి వాడై అత్తగారు ఉంది, గాధి యొక్క భార్య. వీళ్ళిద్దరికీ కూడా అబ్బాయిలు కావాలి. వారికి పుత్రులు లేనప్పుడు విశ్వామిత్రుడు పుట్టలేదన్నమాట. అటువంటి స్థితిలో ఈ రుచీకుడు అనేటువంటి వాడు ఒక యాగం చేసి చక్కగా చెరుశ్రపణం చేసి సంతానాన్ని పొందాలని అనుకున్నాడు పాపం. మరి నా మాట కూడా చెప్పవే అని కూతుర్ని అడిగింది ఆవిడ. అనేటప్పటికీ రుచీకుడితో చెప్తే మా అమ్మకు కూడా పిల్లలు కావాలి కదా మరి అబ్బాయిలు అని. సరేలే అన్నాడు. ఇంకో దాని ఇద్దరికి రెండు చెరువులు తయారు చేశాట. చెరువులు అంటే అన్నాలు చిన్న చిన్న గిన్నెలతో వండుతారు. ఆ 2 గిన్నెలు అక్కడ పెట్టాడు. స్నానం చేసి వచ్చి ఈ చెరువు భార్యకి, ఆ చెరువు అత్తగారికి ఇవ్వాలి అని చెప్పి వెళ్ళాడు పాపం. వచ్చి స్థానం అని ఆయన వెళ్ళేటప్పటికి వీళ్ళు ఏం చేశారు, ఆ సత్యవతి అంటే ఆ భార్య, రుచీకుడు యొక్క భార్య, అమ్మాయి నీకు మంచి కొడుకు పుట్టేటట్టుగా మీ ఆయన ఆ చెరువుని తయారు చేసి ఉంటాడు. నాకేదో అబ్బాయి కావాలంటే ఎవడో అబ్బాయి పుడతాడు, తెలివైనవాడో తెలివైన తక్కువవాడో పిచ్చివాడో గుడ్డివాడును. అయితే నీ సోదరుడు గొప్పవాడవడం నీకు కూడా హితవే కదా, కాబట్టి నీ చెరువు నాకు ఇచ్చే, నా చెరువు నువ్వు తినేసేయి అని. తప్పే ఉందండి, లోకంలో జరుగుతుంటే పనిలే కదా ఇవి. అవే అక్కడ జరిగాయి. అయితే రుచీకుడు పాపం స్నానం చేసి ఇంటికి వచ్చాడు. వీళ్ళిద్దరూ తినేశారు. ఈ లోపల వచ్చేటప్పటికి భార్యను చూస్తే క్షాత్ర తేజస్సు కనబడుతున్నది, అత్తగారిని చూస్తే బ్రాహ్మణ తేజస్సు కనబడుతున్నది. మార్చుకున్నారు కదా వీళ్ళు. అయ్యేటప్పటికి భార్యతో అన్నాడు, చాలా తప్పు పని చేశావు నువ్వు. నీ గర్భంలో పుట్టవలసినటువంటి వాడు అక్కడికి వెళ్తే పోన్లే ఏదో అనుకోవచ్చు, ఆ క్షాత్ర తేజస్సు నీ గర్భంలో పడింది. ఇప్పుడు దీనివల్ల వీడు చాలా ఘోరుడు, క్రూరకర్ముడు, అట్లాంటి వాడు అయిపోతాడు అని చెప్పారట పాపం. నీ సోదరుడు బ్రహ్మజ్ఞాని అవుతాడు అన్నారు. విశ్వామిత్రుడు చివరికి ఋషీశ్వరుడు అయిపోయాడు కదా. దీన్ని చూచి సరే అప్పుడు సత్యవతి అలా కాదయ్యా, దుర్మార్గుడు కొడుకు పుడితే ఎలాగా అని ప్రార్థించింది. సరేలే అయితే ఏదో చేతనైన పని చేస్తాను, నీ కొడుకు ఘోరుడు కాదు కానీ మనవడైపోతాడు, అక్కడికైనా వెళ్ళవలసింది, కొంత తగ్గుతుంది, ఉగ్రకర్ముడు కాడు, ఘోరుడు మాత్రమే అవుతాడు. అప్పుడు జమదగ్ని పుట్టాడు ఆయన, రుచీకు పుత్రుడు. ఆ కాలాంతరంలో ఈ సత్యవతి లోకపావని అయిన కౌశికి నదిగా ప్రాదుర్భావం చెందింది. జమదగ్ని రేణు అనేటటువంటి వాని యొక్క పుత్రిక రేణుక అనేటువంటి ఆమెను వివాహం చేసుకున్నాడు. ఈమెనే ఏకవీర అని ఉపాసన చేస్తుంటారు మంత్రశాస్త్రంలో ప్రత్యేకంగా. ఆ భార్గవ ఋషి అయినటువంటి జమదగ్ని రేణుక యందు వసుమధుడు మొదలుగా కలిగిన పుత్రుల్ని కన్నారు. అందులో ఆఖరివాడు పరశురాముడు. అతడు వాసుదేవుని యొక్క అంశంతో హైహయ వంశాన్ని నిర్మూలనం చేసేటువంటి వాడవుతాడు. 21 పర్యాయాలు క్షత్రియుల్ని వెతికి 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 చంపేట పాపం. ఏమిటయ్యా అంటే మా నాన్న చంపేశారని కోపం ఆయనకి. అంతేకాదు అక్కడి కాలాన్ని అనుసరించి రాక్షసులు ఆ మహారాజులుగా పుట్టారు. అప్పుడు భూభారాన్ని కృష్ణుడు హరించడానికి కూడా అదే కారణం. వీళ్ళందరూ రాక్షసులైనటువంటి వాళ్ళు లోకంలో పుట్టేశారు. ఈ భారం పోవటం రాక్షసుల దగ్గర తెలివితేటలు ఏమిటంటే వేదం చెప్పిన కర్మలన్నింటినీ ఆచరణ చేస్తారు, ఆ ఫలితాలను పొందుతూ ఉంటారు. అహంకారం విశేషం. గృహే గృహే వేదఘోషా విరాత్రే బ్రహ్మరక్షసామని హనుమంతుడు వెతుకుతుంటే రాత్రి కూడా వేదాధ్యయనాలు, గృహే గృహే అగ్నిహోత్రాలు, ఇవన్నీ కూడా వాళ్ళు యాగాలు చేశారు అని వర్ణిస్తారు. సరే ఈ విధంగా వచ్చేటప్పటికీ ఆ రాజుగారు అడుగుతున్నారు, మహామనే క్షత్రియులకు ఇంత కోపం ఎందుకు వచ్చిందయ్యా? క్షత్రియులు ఏం అపరాధం చేశారు ఆ పరశురాముడికి అనంటే
శ్రీశుకులు వారు చెబుతున్నారు, క్షత్రియుల్లో శ్రేష్ఠుడైనటువంటి సహస్రార్జునుడు అంటే సహస్ర బాహువులు కలిగిన అర్జునుడనే పేరు కలిగిన వాడు. కార్తవీర్యార్జునుడు అంటాం. కృతవీర్యుని యొక్క పుత్రుడు కనుక కార్తవీర్యుడైన అర్జునుడు అతని పేరు అన్నమాట. ఈ అర్జునుడితో పోటీ పడేవాట ధర్మరాజు తమ్ముడు అర్జునుడు. ఏమిటి అంటే ఈయన 1000 చేతులతో 500 బాణాలను ఒకేసారి ప్రయోగించేవాడు. మనం మాత్రం అలా ఎందుకు ప్రయోగించకూడదు? మన పేరు అర్జునుడే కదా, నీకున్నవి రెండు చేతులు అయితే మాత్రం నా పేరు అర్జునుడు అని 500 బాణాలను ఒకసారి ప్రయోగించడం నేర్చుకున్నట్టు ఆయన. అది విశేషం వేళది. సరే, ఇతడు స్త్రీలతో సహా క్రీడిస్తున్నాడు నర్మదా జలంలో. ఉంటుంటే దిగ్విజయం కోసం బయలుదేరినటువంటి రావణాసురుడు మాహిష్మతీపుర పట్టణం సమీపంలో నర్మదా తీరంలో కింద భాగంలో పై భాగంలో ఆయన దేవతార్చన చేసుకుంటున్నాడు, త్రికాల పూజ చేసుకుంటున్నాడు అన్నమాట. ఆ కింద భాగంలో నర్మదా ప్రవాహం కింద ఇతడు ఈ ఆడవాళ్లతో సహా క్రీడిస్తూ ఉన్నాడు. నీరు బాగా తక్కువగా ఉందయ్యా, ఇందులో జలక్రియలు ఏమిటన్నారు వాళ్ళు. దానికేమో నేను చెప్తాను, 1000 బాహువులు ఇలా అడ్డం పెట్టేశాట ఈ గట్టు నుంచి ఆ గట్టుకి. ఆనకట్ట అయిపోయింది, అక్కడికి పెరిగిపోయింది జలం. ఈ పెరిగిపోయిన జలం ఏమైంది, వాడు పూజ చేసుకుంటూ ఉండే ప్రదేశాన్ని అంతని ముంచేసింది. అయ్యేటప్పటికీ దాంతో కోపం వచ్చింది. వచ్చేసేసి సహించలేకపోయినట్ట ఆ రావణాసురుడు. దీని పేరు మాహిష్మతీపురాన్ని ముట్టడించడం ప్రారంభించాడు. నీ బతుకు మా పట్టణం ముట్టడించడం కూడా అన్నాడు ఈయన. వీడిని అవమానం చేసి మొత్తం మీద విడిచిపెట్టారు. ఎలాగో ఆ సహస్రార్జునుడు అంతటి పరాక్రమం కలిగిన వాడు. అతడు ఒకసారి వేటాడుకుంటూ జమదగ్ని మహర్షి యొక్క ఆశ్రమానికి వెడితే ఆయన ఆతిథ్యానికి పిలిచేటప్పటికీ మా సైన్యం ఇంతతో మీ ఆతిథ్యం ఈ ఆశ్రమంలో కష్టం కదా అండి అని. అబ్బే ఏం పర్వాలేదు, అందరూ రండి, మా భోజనాలు వాళ్ళవి చాలా ఇబ్బందులుగా ఉంటాయి మీకు. అబ్బే ఏం పర్వాలేదు, వాళ్ళ భోజనాలే నేను పెడతానన్నాడు అని తన దగ్గర ఉంటుండేటువంటి కామధేనువుని చూచి ఆతిథ్యాన్నంతని కూడా వాళ్లకు కామధేను ఉంటే ఇంక చెప్పేదేముంది కనుక 36 ఇండియాలను ఒకసారి ఇమ్మంటే ఇచ్చేస్తుంది. అంతటి శక్తి గలది కామధేనువు. ఆ ప్రకారంగా వీళ్ళు ఆతిథ్యాన్ని చేస్తే ఆయన ఇంత ఆతిథ్యం ఎలా చేశావు నువ్వు అన్నాడు. ఎందుకు కామధేను ఉందయ్యా అన్నాడు. అలా అయితే దాన్ని నాకు ఇచ్చేయన్నాడు. ఇవ్వలేదు. అరే పట్టుకొచ్చేయండి రా, బ్రాహ్మడు మన ఏం చేస్తాడు అని ధేనువుని బలాత్కారంగా పట్టుకుపోయినాడు. ఆ తర్వాత ఈ సహస్రార్జునుడు వెళ్ళిపోయిన తరువాత ఆశ్రమానికి వచ్చాడు. పాపం పరశురాముడు ఎక్కడికో వెళ్ళినట్టున్నాడు. ఇది విని కోపం చెందినటువంటి వాడి పరశువుని చేత్తో పుచ్చుని ధనుస్సు, చర్మ ఇలాంటి ఆయుధాలని, పరశువు ఒకటే కాదు, అసలు పేరు రాముడు, ఆయన పేరు రామో రామయితి అన్నట్టుగా 3 రామావతారాలు, పరశురాముడు, దశరథరాముడు, బలరాముడును అని. సరే, మొత్తం మీద ఒక్కడే అయిపోయి వెళ్ళినటువంటి వాళ్ళు 17 అక్షౌహిణీల సైన్యాన్ని పంపిస్తే అంతని నరికేశాడు. ఆ తర్వాత పరశుతోటి అతడు నరికినటువంటి సైనికుల యొక్క ఆ తలకాయలు, భుజాలు, కంధరములు లేదా తొడలు, ఇవి మొత్తం ఈ సూతులు, వాహనములు ఇవన్నీ కూడా నేల మీద పడిపోయి ఉన్నాయి అన్నారు. అప్పుడు రుధిరౌఘం అంటే రక్తంతో పెద్ద పెద్ద బురదలు ఏర్పడిపోయినాయి ఆ సమయంలో. ఆ తర్వాత ఈ సైన్యాన్నంతని చూసినటువంటి వాడి ఆ క్రోధం పొందాడు. 500 చేతులతో ధనుస్సులు పట్టుకుని 500 చేతులతో బాణాలు విడిచిపెడుతూ వచ్చాడు వాడు, ఆ సహస్రార్జునుడు. అయితే వాడి 500 ధనుస్సులని, ఆయన చేతిలో ఉంటుండేవి ధనుస్సులు, ఈయన చేతిలో పరశు ఉంది కదా, ఒక్కసారి ఇలా అనేటప్పటికీ 500 ధనుస్సులు కృష్ణార్పణం అయిపోయినాయి. ఆ స్థితిలో భయంతో పారిపోయినారట అతడి యొక్క పుత్రులు 10,000 మంది, కార్తవీర్యార్జునుల యొక్క పుత్రులు. ఆ తర్వాత ఈ కామధేనువును పట్టుకుని ఇంటికి చక్కపోయాడు, తండ్రి గారికి ఇచ్చారు. చాలా బాగానే జరుగుతోన్నది అన్నట్ట ఆయన, నువ్వు పాపం చేశావురా, ఇంత సర్వదేవమయుడైనటువంటి రాజు, అతన్ని నువ్వు సంహరించేసేసావు అని చెప్పేసేసి. సరే, క్షమాగుణం ఉండాలి బ్రాహ్మణుడైనటువంటి వానికి. క్షమాగుణం చేతనే మనం ఎప్పుడూ పూజ్యత్వాన్ని పొందుతాం. క్షమాగుణం చేతనే బ్రహ్మతేజస్సు పెరుగుతూ ఉంటుంది. కనుక తీర్థయాత్రలు చేసుకుని ఆ పాపాలని పోగొట్టుకోవలసింది అని అన్నారు. అయితే రాజుని అంటే పట్టాభిషిక్తుడైన రాజుని చంపడం అనేది బ్రహ్మహత్య కంటే కూడా పెద్ద దోషమయ్యా అని వారు చెప్పినటువంటి మాట. ఇది శ్రీమద్భాగవతే నమస్కంధే పంచదశోధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీ గురుచరణార్దాభ్యాం నమో నమః. హరయే నమః. హరయే నమః. శ్రీశుకోవాచ పిత్రోపశిక్షితో రామస్తథేతి గురునందన సంవత్సరం తీర్థయాత్రాం చరిత్వా ఆశ్రమం ఆవ్రజతు. సరే,
ఓ సంవత్సర కాలం తీర్థయాత్రలు చేసినటువంటి వాడై పరశురాముడు తండ్రి గారి ఆజ్ఞా ప్రకారం ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత ఒకప్పుడు రేణుకాదేవి జలాన్ని తీసుకురావడం కోసం వెళ్ళింది. అక్కడ అప్సరసలతో సహా క్రీడిస్తూ ఉండే గంధర్వుడని, చిత్రరథుడనేటువంటి గంధర్వుడిని చూచి ఎంత బాగా ఆడుకుంటున్నారో నదిలో వాళ్ళు అని అనుకున్నది పాపం. అంటే ఈ జమదగ్నికి రోజు నీళ్లు పట్టుకొచ్చేదిట. ఇక్కడ ఎవరో చెబుతారు ఇసుకతో కొండ చేసి పట్టుకొచ్చేది పాతివర్చ శక్తితోటి. ఆ రోజు కొండ తయారవడం చాలా ఆలస్యమైంది. ఆ వాళ్ళ క్రీడను చూచిన కారణం తానే చెబుతారు. అయితే ఇందులో అంత ప్రత్యేకంగా ఆ వృత్తాంతం లేదు. మొత్తం మీద నీళ్లు పట్టుకుని చక్కగా వచ్చింది. ఇంత ఆలస్యమైంది ఏమి అన్నాడు అని మానసికంగా ఆ చిత్రరథ గంధర్వ స్త్రీ ఆ సమావేశాన్ని చూసింది అని చెప్పి కోపం వచ్చినటువంటి వాడై, రే పిల్లలారా ఇలా రండి అన్నాడు. ఎవరే పెద్దబాయి చంపేయి ఈ అమ్మాయిని అన్నాడు. ఈ ఉంటూ ఆ క్రోధాలు. సరే వాళ్ళు వినలేదుట. రెండో వాడు లేదు, ఆఖరి వాడిని పిలిచారు. చివరికి రే ఈ అన్నదమ్ములతో సహా ఆ తల్లిని చంపేయి అన్నారు. తండ్రి గారి పరాక్రమం శక్తి తెలుసును కనుక మొత్తం వాళ్ళందరినీ నరికేశాడు పాపం. సోదరుణ్ణి ఆ తల్లిని కూడా. ఆజ్ఞాపాలనం చేత ప్రసన్నుడైనటువంటి జమదగ్ని మహర్షి, అబ్బా నేను చెప్పిన మాట విన్నావురా, ఏం కావాలో కోరుకో అన్నాడు. అబ్బే ఏం లేదండి, వీళ్ళు పాపం ఆ తలకాయలు అతుక్కుని మళ్ళీ లేచేయాలి, దాంతోపాటుగా మీరు కొట్టమన్నట్టు నేను కొట్టినట్టు కూడా గుర్తుండకూడదు వాళ్ళకి అన్నాడు. తండ్రి గారి పరాక్రమం ఆయనకి తెలుసును పాపం. సరే ఈ విధంగా జరిగినది. తండ్రి గారిని చంపేశారని చెప్పి ఆ 10,000 మంది కొడుకులు, ఆ కార్తవీర్యార్జునుడి యొక్క కొడుకులందరూ వాళ్ళు శాంతి లేకుండా ఒకసారి పరశురాముడు లేని సమయం చూసుకుని సాయంకాలంలో ఆ ఆశ్రమానికి వచ్చి ఆ సోదరులందరూ కలిసినటువంటి వారై ఈ హోమశాలలో ఉంటుండేటువంటి భగవద్ధ్యాన పరుడైనటువంటి జమదగ్ని చూచి ఇతడి వల్లే ఈ గొడవంతా వచ్చింది అని చెప్పేసేసి ఆ తల్లి ఓ మూల ఏడుస్తుంటే కూడా ఆ జమదగ్ని యొక్క శిరస్సును తీసేశారు వాళ్ళు. ఎప్పుడైతే ఇలా జరిగిందో రేణుక ఏడుస్తూ హా రామా ఎక్కడికి వెళ్ళావురా, నువ్వే రక్షించాలి అని అరిచింది పాపం ఆవిడ. దాంతో ఆశ్రమానికి వచ్చినటువంటి ఆ పరశురాముడు ఈ వృత్తాంతాన్ని చూసినటువంటి వాడై, ఆ తండ్రి ధర్మాత్ముడా ఇలా అయిపోయినావేమిటి అని బాధపడ్డాడు ఆయన కూడా. ఆ తర్వాత ఆ శరీరాన్ని సోదరుల దగ్గర పెట్టేసేసి సంస్కారం కూడా చేయలేదు. లోకంలో కూడా ఇలాంటి పగలు కొంతమంది చూపిస్తుంటారు సినిమాల్లో కూడాను. ఇవి చేతకాని పగలు, అది చేతనైన పగాను. వెంటనే బయలుదేరినటువంటి వాడే పరశును పుచ్చుకుని మొత్తం మాహిష్మదీపురానికి వెళ్లి ఈ వీళ్ళందరి తలకాయలు ఛేదించేశాడు. ఓ పర్వతంలాగా 10,000 మంది సామాన్యం ఇదేమన్నాను. ఆ తర్వాత వాళ్ళ రక్తంతో బ్రహ్మాండమైనటువంటి నది ప్రసరించింది అన్నారు. పితృవధ కారణం చేత క్షత్రియులు ఈ పని చేశారు అన్న కోపం వచ్చి భూమినంతని కూడా క్షత్రియులు లేకుండా చేసేస్తానని 21 పర్యాయాలు కనపడిన వాడిని అలా సంహరిస్తూ ఆ సరోవరములను నిర్మాణం చేసేసాట రక్తంతో. ఆ రేణుక దుఃఖావేగంతో పాపం ఆ భర్త గారిని వాళ్ళు చంపేసినప్పుడు హా రామా అంటూ గుండెలు బాదుకుందిట. 21 పర్యాయం కొట్టుకుందిట ఆవిడ. కాబట్టి 21 పర్యాయం వెతికి చంపుతానని వెళ్ళాడు. ఇది 21కి కారణం అదన్నమాట. ఆ తర్వాత తండ్రి గారి శిరస్సును తీసుకుని ఆ దేహానికి సంయోజనం చేసి సరే మొత్తం మీద అనేక యజ్ఞాలు ఇవన్నీ కూడా చేసి ఆ యజ్ఞాలు పూర్తయ్యేటప్పటికీ భూమండలం అంతా ఈయన చేతిలోకి వచ్చేసింది కదా. కాబట్టి ఆనాడు రామచంద్రుడు ఇచ్చినట్టుగా 4 దిక్కులు నలుగురికి దానాలు చేసేసాడు ఈయన. ఈ విధంగా విదిక్కులను కూడా ఇచ్చేసేసారట. మొత్తం మిగిలిన భూమినంతని కశ్యపునికి ఇచ్చేసేసారట. అతడు ఉపద్రష్ట. ఆర్యావర్తం అంతా ఆయనకి ఇచ్చారు. ఆ సరస్వతి నదిలో అవభృత స్నానం చేసి మహాసంతోషంతో ఉన్నాడు. సరే జమదగ్ని యొక్క ఈ శిరస్సును అతకడం ద్వారా దేవతలందరినీ యాగం చేసిన కారణం చేత ఆ శరీరం మళ్లీ పునః ఉజ్జీవింపబడింది అన్నారు. ఆ పరశురాముడు తండ్రి గారిని పూజ చేశారు. ఆ తర్వాత ఇతడు సప్తఋషులలో 7వ ఋషిగా ఈయనకి స్థానం ఇచ్చారు అన్నారు. కశ్యపోత్రి భరద్వాజో విశ్వామిత్రోథ గౌతమ జమదగ్నిర్ వశిష్ఠశ్చ అని అందులో చేరాడు ఈయన కూడా. ఆ తర్వాత మళ్లీ కల్పాంతరంలో పరశురాముడు సప్తఋషుల్లో చేరుతాడు. ఫర్ ఇన్ఫర్మేషన్ నేను చెప్పినమాట. ఆ తర్వాత మహేంద్రాద్రి దగ్గరికి ఇక్కడ పరశురాముడు ఎప్పుడైతే ఈ భూమినంతని కూడా ఇచ్చేసేసారో అదే వీరు అంటున్నారు ఆ మాట. దీని పేరేమిటి, ఆస్తే అద్యాప మహేంద్రాద్రౌ ఆగామిన్యంతరే పూజన్ రాజన్ వర్తయిష్యతి వై బృహతు అని ఇతడు గోత్ర ప్రవర్తకుడవుతాడు భగవాన్ కమలలోచన రామ అని చెప్పారు అందులో ప్రత్యేకంగా. సరే మహేంద్రాద్రి ఇప్పటికి కూడా ఆయన ఉన్నాడు. అక్కడ జరిగింది ఏమిటంటే కశ్యపుడికి మొత్తం భూమంతా ఇచ్చేశాక వరే అబ్బాయి నా భూమి నాకు ఇచ్చేసావు కదా, నువ్వు చక్కగా తప్పుకో, నువ్వు ఇచ్చేసిన భూమిలో నువ్వు ఉండకూడదు అన్నాడు. అయింది ఇక్కడ ఉంటే ప్రమాదం అని అంటే అప్పుడు
ఆ మహేంద్ర పర్వతం దగ్గరికి వెళ్ళి సముద్రుణ్ణి లోపలికి వెళ్ళవయ్యా అని అక్కడ ఆశ్రమం కట్టుకుని ఉన్నట్ట. పరశురామాశ్రమం అక్కడ ఉన్నది. అటువంటి స్థితిలో జరిగిన తర్వాత ఆ విశ్వాత్మ అయినటువంటి హరి భార్గవ వంశంలో అవతరించి భూభారాన్ని హరించేశాడయ్యా. అది ఆయన యొక్క విశేషము. సరే, గాధికి విశ్వామిత్రుడనే కొడుకు పుట్టాడు. ప్రారంభంలో పాపం అతడు క్షత్రియుడిగానే పెరిగాడు. కొంతకాలం అయ్యేటప్పటికీ తపస్సు చేత క్షత్రియత్వాన్ని విడిచిపెట్టి బ్రహ్మత్వాన్ని పొందాడు అని వర్ణించారు.